ఇది ఏపీఎస్సి అఫీషియల్ సైట్ అండి. ఇక్కడ సెలక్షన్ నోటిఫికేషన్ ఉన్నది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ డేటా అంతా వచ్చేస్తుంది, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అన్నది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ట్వంటీ 8/10/2020 డేటు. సో ఇది గ్రూప్ 2 వాళ్ళది. ఇప్పుడు మనం చూద్దాం అంశం ఏంటని. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ఇవ్వటం జరిగిందండి. అక్టోబర్ 29, 2020 ఆన్లైన్లో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకన, డిసెంబర్లోనే ప్రధాన పరీక్షలు నిర్వహణ. ఈసారి వీళ్ళేదో డిజిటల్ మూల్యాంకన అంటున్నారు. చూద్దాం దాని గురించి ఏంటో అన్నది. జవాబును ప్రొఫెసరే మూల్యాంకన చేస్తున్నారు. మార్కులు పక్కనే జవాబు పత్రంలో వేస్తున్నారు. ఇకపై జవాబులను ఆన్లైన్ డిజిటల్ ద్వారా మూల్యాంకన చేయనున్నారు. జవాబు పత్రాలను స్కానింగ్ చేసి ఎంపిక చేసిన ప్రొఫెసర్లకు కంప్యూటర్ ద్వారా పంపుతారు. మీరు ఎలా అయితే ఆన్సర్స్ రాసి మనకు పీడిఎఫ్ ఫైల్ని పంపటం జరిగిందో అలాగే అండి. సో మొత్తం డిజిటలీరా అవ్వబోతున్నది. పరీక్షా కేంద్రంలో కూడా ట్యాబులు ఇస్తారు. సో ఎప్పుడు ఈరోజు మీరు ఎలా అయితే మన క్వశ్చన్స్ని మొబైలు ట్యాబు సిస్టంలో చూసుకొని చేస్తున్నారో అదే విధంగా ఉంటుంది. కంగారేమీ లేదు. డిజిటల్ ఇరా రాబోతుంది. ఇక మీదట అంతా డిజిటలే. అదేదో జస్ట్ టచ్ చేశారు ఇక్కడ. ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే, కొత్త అంశాలు ఏముండవు అక్కడ. సో కొత్త వాళ్ళ జాబితా ఒక వారంలో వెల్లడిస్తామని తెలియజేశారు. డిసెంబర్ 16 నుంచి ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు ఈ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం ప్రాసెస్. సో జనవరిలో మళ్ళీ సివిల్స్ ఉన్నాయి. సో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సమయం ఉంటుంది. సో ఆర్లీ ఈ డేటే ఫిక్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీని తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తారు వాళ్ళు కొత్త డేట్స్. ఈరోజే 29th ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా చెక్ చేద్దాం. హాయ్, ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు అప్డేట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ అప్డేట్స్ని కూడా నేను మీకు అందజేస్తాను. సో ఈరోజు మనము గ్రూప్ 1 ఏదైతే వాయిదా పడిందో మెయిన్స్ నవంబర్లో జరగవలసింది, దాన్ని గురించి వివరణ ఇద్దాము. దాంతోపాటు గ్రూప్ 2 ఫలితాలు వచ్చినాయి. దీని తర్వాత జరగవలసిన అంశాలు ఏంటో దానిపైన చర్చించుకుందాం. సో మొదటిగా ఈ గ్రూప్ 2 ఎవరైతే క్లియర్ అయ్యారో ఆ అభ్యర్థులందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో వెల్ అండ్ గుడ్ అండి, చక్కగా బయటపడిపోయారు. సో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు బాధపడాల్సిన పని ఏమీ లేదు. సో మళ్ళీ ఒక ప్రయత్నం మంచిగా చేయవచ్చు మీరు. సో అవకాశం ఉంటే మళ్ళీ ఒక ప్రయత్నాన్ని గట్టిగా ఇవ్వండి, తప్పనిసరిగా సెలక్షన్ అన్నది అవుతుంది. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఏంటంటే ఒక ప్రిపరేషన్ అన్నది కన్సిస్టెన్సీగా తీసుకొని పోతూ ఉండాలి. ఒకసారి కాకపోతే మరొకసారి అయినా కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటూనే ఉంటాయండి. ఎక్కడైతే లోపాలు జరిగినాయో ఆ లోపాలని మీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఆ లోపాలని సవరించుకుంటూ ఈ పోటీ పరీక్షలోకి వెళ్తూ ఉండాలి. సో తప్పనిసరిగా విజయం అన్నది సాధిస్తారు. సో రాని వాళ్ళు ఎవరూ కూడా కృంగిపోవాల్సిన పనేమీ లేదు. సో త్వరలోనే జనవరిలో క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామని గతంలో తెలియజేయటం జరిగింది. దానికి సంబంధించి వర్క్ కూడా జరుగుతున్నదని మనము వివరంగా తెలియజేశాము. సో జనవరి 2021లో దాదాపు ప్రభుత్వము ఈ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఈ సర్వీసులకి సంబంధించి ఇతర పోస్టులన్నింటికి సంబంధించి క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. సో ఆ క్యాలెండర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి
ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి మొదలైన అంశాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తారు. సో ఇప్పుడు గ్రూప్ 2 ఏదైతే ఉన్నదో 2018 నోటిఫికేషన్, దానికి సంబంధించి ఫలితాలు ఇవ్వటం జరిగింది. సో ఫలితాలు ఇచ్చేశారు కాబట్టి ఇక నెక్స్ట్ లైన్కి క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ నోటిఫికేషన్కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ ఖాళీలో ఇప్పుడు 423 అనుకుంటా, రఫ్లీ 423 ప్లస్ 423కి సెలెక్షన్ జరిగింది. దానికన్నా ఎక్కువ అంటే రఫ్లీ డబల్ ఉన్నాయండి. 850 వేకెన్సీస్కి ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర క్లియరెన్స్ ఉంది, అనుమతి గవర్నమెంట్ గతంలోనే ఇచ్చిందని మనం తెలియజేశాము. దానికి చాలామంది ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. దీనికి మరికొన్ని ఖాళీలు ఎడిషన్గా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి గ్రూప్ 2 సుమారు అంటే 100 అటు ఇటు అవ్వచ్చు, 1200 ప్లస్గానే మనకు కనిపించే అవకాశం చక్కగా కనిపిస్తుంది. సో కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. షార్ట్లీ అంటే హార్డ్లీ 1 or 2 మంత్స్లో మీకు మళ్ళీ ఒక చక్కటి అవకాశం వచ్చింది. ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశము, ఈ గ్రామ సచివాలయం అలాంటి వాటిలో ఎంగేజ్ అయిపోయి వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా చక్కగా ఇప్పుడు డిపార్ట్మెంట్ రాసి ప్రమోషను అదొక స్ట్రక్చర్ మీకు ఉంటుంది. అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎప్పటికైనా కానీ. సో చక్కగా ఆ స్థాయి నుంచి గ్రూప్ 2 వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జనవరిలో గేట్స్ ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జరిగిపోయిన దానికన్నా జరగవలసిన దాంట్లో భవిష్యత్తు చాలా చక్కగా కనిపిస్తున్నది. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్, అది ఓకే. ఇక రాని వాళ్ళు ఖచ్చితంగా ఇంకో ప్రయత్నం చేస్తే మంచిది అన్నది వ్యక్తిగత అభిప్రాయం. అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేయండి, చక్కటి అవకాశాలు ఉంటాయి. ఈసారి కాంపిటీషన్ కూడా బాగానే ఉంటుందండి. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్రెడీ ఇక్కడే 850 మనకు కనిపిస్తున్నది. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పోస్టుల సంఖ్య పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా పోటీ కూడా పెరుగుతూ వస్తుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మొదలైన అన్ని క్లియరెన్స్లు త్వరగానే జరిగిపోతూ వస్తాయి. ఇక దాని గురించి మీరు ఆలోచించక్కర్లే. నేను చెప్పే అంశం ఏమిటి అంటే గ్రూప్ 2 అభ్యర్థులకి రాబోయే ఎగ్జాము రాయబోయాలనుకున్న వాళ్ళకి చెప్పేది ఏమిటి అంటే, మీరు వేకెన్సీస్ మంచిగా వస్తాయని ఒకటి దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ మీదనే దృష్టి ఉంచండి. ఇదే బలం అండి. ఇప్పుడు దాదాపు గ్రామ సచివాలయంలో మొన్న ఇచ్చిన రిజల్ట్తో కలిపి గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం ఇక్కడే మీకు దాదాపు 4 లక్షల మంది ఎంగేజ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ ఫైనాన్షియల్గా కొంచెము ఇబ్బందులు లేకుండా హాయిగా ఉన్నది, ప్రిపరేషన్ చక్కగా వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. ఇందులో ఎంత లేదన్నా కానీ ఒక 50% అయినా కాంపిటీషన్ అన్నది ఖచ్చితంగా గ్రూప్ 2కి వస్తారు. గ్రామ సచివాలయం కన్నా డిప్యూటీ తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు ఈ పోస్టులన్నీ ఎంతో పెద్ద అన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లే. తప్పనిసరిగా వీళ్ళు అన్నది పోటీకి రావాల్సిందే, వచ్చి తీరుతారు. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ ఒక్క సంవత్సరంలో స్టేజ్ మారిపోతుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఇట్లా అన్ని సెక్షన్స్ని కలుపుకుంటే ఈసారి పోటీ అన్నది 6 నుంచి 8 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని మించినా కానీ మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. సో పోటీ బాగానే ఉంటుందండి రాబోయే నోటిఫికేషన్కి. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, వెంటనే ఫలితాలు కూడా ఎప్పుడు ఇస్తామన్నది కూడా చెప్తారు. ఈసారి ఈ టీసీఎస్కో వాటికో ఇటువైపు అందిస్తారు అని మనం మామూలుగా వింటూ ఉన్నాం వార్తల్లో. ఎప్పుడైతే అది కానీ జరిగిందో ఇంకా ఫలితాలు త్వరగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ఐఐటి జేఈ ఇవే 1 వీక్లో రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నారు. విచిత్రంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్టే ఇచ్చేసిందండి. దాదాపు ఇది 1 మంత్ టైం తీసుకుంటుంది సాధారణంగా. అట్లాంటిది హార్డ్లీ 10 days లోపు ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చేసింది ఇది. ఈసారి జరగబోయే గ్రూప్ 2కి ఇంత డిలే కాదు. 2018 నుంచి 20 పట్టినంత సమయం పట్టదు, త్వరగానే రిజల్ట్ వస్తుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చెప్పే అంశము జాగ్రత్తగా గమనించండి. నువ్వు
దీని మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చెయ్యకు. 6 లక్షలు రాసినా 8 లక్షలు రాసినా అది నీకు సంబంధం లేదు. నీ టార్గెట్ ఈ ప్రిపరేషన్ని సరిగా ఉంచుకొని నీ స్కోరు 300+/450 ఈ స్కోర్ని నువ్వు ఎలా రీచ్ అవుతావు అని మాత్రమే నీ కాన్సన్ట్రేషన్ ఉంచుకోండి. ఇంకా మనం తర్వాత క్లాసులో ఈ స్కోర్ని కూడా దాటి ఏ విధంగా స్కోర్ చేసుకోవాలి, లక్ష్యము నువ్వు 350గా నిర్ణయించుకోవాలి. 350+ రావాలని నిర్ణయించుకో. అలా నిర్ణయించుకున్నప్పుడు నీ స్కోరు ఈ 300+లోకి వెళ్తుంది. సో మనం 350కి ఎలా స్కోర్ అనేది ఇంకా తర్వాత మన క్లాసులో ఇంకా మనం డీటెయిల్స్గా వెళ్తూ ఉంటాము. వన్స్ ఈ క్లారిటీ అనేది ఏర్పడింది కాబట్టి ఇంకా ధైర్యంగా మనము ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ స్కోర్ని పట్టుకోవాలి. ఈ స్కోర్ని పట్టుకోవటానికి నీ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి? ఒకటి పేపర్ 1, ఒకటి పేపర్ 2, ఇంకొకటి పేపర్ 3. సో ఎకానమీలో ఏమేమి అప్డేట్స్ మనకు వస్తాయి, మొత్తం చాలా చేంజెస్ నువ్వు గమనిస్తూ వస్తున్నావు. ఎస్పెషల్ ఆత్మనిర్భర్ భారత్, ఈ కోవిడ్, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా. గతంలో ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు ఆర్థిక వ్యవస్థ, దాని తర్వాత ఆర్థిక వ్యవస్థ అనుకునే వాళ్ళం. ఇప్పుడు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఎకనామిక్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. సో ఎకానమీలో మీకు రాబోయే కాలంలో చాలా మార్పులు నువ్వు గమనిస్తావు. ఫారెన్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజికల్ పాలసీస్లో కానీ, ఇంక్లూడింగ్ జీడిపి క్యాలిక్యులేషన్స్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండస్ట్రీ సెక్టర్ కానీ, ప్రతి దాంట్లో కూడా భారీ మార్పులు అనేది కనిపిస్తూ ఉంటాయి. సో దాని ఇంపాక్ట్ ఏపీ ఎకానమీ మీద కూడా పడుతుంది. ఈ ఎకానమీ స్ట్రక్చర్ని నువ్వు ఇప్పుడు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయి. అదేవిధంగా పేపర్ 2లో పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ, ఏది ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, ఎలా వెళ్ళాలి అని నేను గతంలో చాలాసార్లు సందర్భంలో చెప్పుకుంటూ వచ్చా, మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తాము. ఇది ఈ రెండు పటిష్టంగా పట్టుకోవాలి. పేపర్ 1లో కరెంట్ రిలేటెడ్ అంశాన్ని పటిష్టంగా పట్టుకొని, దీని స్కోరు నువ్వు ఎంత చదివినా కానీ ఒకే స్థాయి దగ్గర ఉంటుంది అందరికి కామన్గా. సో ఎక్కడ స్కోర్ పెంచుకోవచ్చు, ఎక్కడ నువ్వు మినిమం స్కోర్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే 100% సక్సెస్ని సాధిస్తారు. సో కేవలం కన్వెన్షనల్ ఒకటే గమనించండి, ట్రెండ్ చాలా మారుతున్నది. ఎగ్జామినర్ డైరెక్ట్గా ఆన్లైన్ నుంచే క్వశ్చన్స్ కూడా తీసుకొని వస్తున్నాడు. సో ట్రెండ్ మారుతున్నది. కన్వెన్షనల్తో పాటు కరెంట్ రిలేటెడ్ అండ్ ఈ ఆన్లైన్ రిలేటెడ్గా వాళ్ళకి దొరుకుతున్న సమాచారం మీద విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే అభ్యర్థి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోపు పెరుగుతూ వస్తుంది. అండ్ ఎగ్జామ్ ట్రెండ్ కూడా మీరు గమనిస్తూ వస్తుంటే ఆ పాత చింతకాయ బచ్చ నుంచి కొద్దిగా మార్పులు కనిపిస్తున్నట్టుగా మీరు అనాలిసిస్ చూడొచ్చు. మీరు అక్కడ ఒకప్పుడు కొన్ని పాయింట్లు చదువుకుంటే సరిపోయేటట్టుగా ఉండేది, ఇప్పుడు మారుతున్నది. సో దానికి అనుగుణంగా చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఆర్లీ నవంబర్ వచ్చేసింది. నవంబర్ డిసెంబర్ కళ్ళ ముందు వెళ్ళిపోతుంది. చలికాలము ఎంతోసేపు ఉండదు. సో పొద్దుకు కేటమన్నది అయిపోతున్నది లాగా అయిపోతుంది. సో కంగారు పడాల్సింది ఏమీ లేదండి. చక్కగా ఒక ప్లాన్ చేసుకోండి. సో ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి మళ్ళీ మీకు అన్ని సపోర్ట్ నేను ఇవ్వటం జరుగుతూ వస్తుంది. మన అభ్యర్థులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏ విధంగా మీరు స్టడీ చేస్తూ రావాలి, ఎక్కడ అప్డేట్స్ చేయాలి, ఎక్కడ మీరు కరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి, ఎలాంటి సమయంలో స్కోర్ పెంచుకోవాలి, ఎక్కడ పెంచుకోవాలి, అవన్నీ ఇస్తూ వస్తాను. అండ్ మీకు కంపల్సరీగా ఈ ఎగ్జామ్ డేట్కి ముందు ఒక 15 రోజుల ముందు ఒక 10 గ్రాండ్ టెస్ట్లు కూడా నేను మళ్ళీ ప్లాన్ చేస్తున్నాను. సో ఈ గ్రాండ్ టెస్ట్ని తో పాటు ఇంకా మనం ఎవ్రీ వీక్ అనేది టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తాము. ఆ వీక్లీ టెస్ట్లు కూడా ఇస్తూ వస్తాను. అరౌండ్ ఒక 3000 నుంచి 4000 బిట్స్ని, స్టాండర్డ్ బిట్స్ని ప్రాక్టీస్లోకి తీసుకురండి. దానితో పాటుగా నా క్లాస్ నుంచి వస్తున్న ప్రతి ఇన్స్ట్రక్షన్ని మిస్ కాకుండా ఫాలో అవ్వండి. ఒక నోట్స్ పెట్టుకోండి. దీంట్లో ఇది చెక్ లిస్టు, ఇది చెయ్యాలి, ఇది ఇట్లా, అది నేను చెప్తూ వస్తాను. దాన్ని మీకు ఒక క్లాస్లో అన్నీ చెప్పడం అనేది అసాధ్యం ఇక్కడ. సో టైం టు టైం సబ్జెక్ట్ వైజ్గా, ఈ చాప్టర్ వైజ్గా మనం ఒక్కొక్కటి నేను మీకు అందిస్తూ వస్తాను. దేని మీద ఎక్కడ ఎలా ఫోకస్ చేయాలని దాని ప్రకారం అదే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అది కాకుండా ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే దానిని కూడా చేసుకోవచ్చు. కానీ నేను చెప్పింది మాత్రం మిస్ కాకుండా చేయండి. ఇట్లా ప్రిపరేషన్ని కొనసాగించుకోవటానికి ప్లాన్ చేసుకోండి.
ఇది గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి. రేపు కమింగ్ సాటర్డే టెస్ట్ ఉందన్న విషయం మీకు తెలుసు. ఆ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఆ రోజున మరికొన్ని అంశాలు దీనికి సంబంధించినవి మనం డిస్కస్ చేసుకుందాం. ఎకానమీ కూడా అన్ని అప్డేట్స్ రెడీ చేస్తున్నాను, అవి కూడా నేను మీకు అందజేస్తాను. మిగిలిన క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఇది గ్రూప్ 2కి సంబంధించిన సమాచారం. ఒకటే, ధైర్యంగా ఉండండి. ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇంకా జిల్లాల రీఆర్గనైజేషన్ చాలా మంచి అవకాశము ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ వాళ్ళకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఇప్పుడు నోటిఫికేషన్తో పాటు ఇక్కడ ఆంధ్రాలో జిల్లాల రీఆర్గనైజేషన్, జిల్లాలు పెరుగుతాయండి. సుమారు 25 నుంచి 26 జిల్లాలు. ఇప్పుడు ఆ పాడేరు ఆ జిల్లాని దాని దగ్గర కొంచెం చూస్తున్నారు. అలా జరిగితే 26 జిల్లాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 13 జిల్లాలు 26 జిల్లాలు అయినప్పుడు జోన్ 1, జోన్ 2 ఇవి కూడా మారతాయి. వీటి పరిధిలోకి వచ్చే జోన్స్ కూడా. సో ఈ జోన్ల సంఖ్య మారుతుంది. అప్పుడు మీ జోన్లో మాత్రమే మీకు కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఏదైతే ఇప్పుడు 70:30 రేషియో లోకల్ నాన్ లోకల్ అండ్ 60:40 రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి 95:5 రేషియోలోకి జోన్లో ఉన్న వాళ్ళకి 95 రిజర్వేషన్ రావడానికి కూడా అవకాశాలు పెరుగుతూ వస్తాయి. తెలంగాణలో ఇప్పుడు అదే ఉన్నది. సో అదే సిస్టమ్ ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంటే మొన్న 2014 నుంచి 2, అంతకుముందు ఒకటే కదండి. ఇప్పుడు తెలంగాణలో ఆ జోనల్ రీఆర్గనైజేషన్లు కొత్త జిల్లాలు వచ్చి దాని ప్రకారం వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త జిల్లాలు వస్తే కొత్త జోన్లు ఏర్పడతాయి. సో ఇప్పుడు జోన్లో ఏదైతే పరిధి ఉందో అది తగ్గిపోతుంది. తగ్గిపోవటం వలన బయట కాంపిటీషన్ తగ్గిపోయి లోపల ఉన్న ఆ జోన్ పరిధిలో వాళ్ళకి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అండ్ 95% లోకల్కే దక్కటంలో ఇంకా చక్కటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇంకా బాగా ఉంటుందండి. ఇంకా మంచి చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఈయనతో ఏమీ పోలేదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది పోటీ పరీక్ష అంతే. ఇది ఒకసారి కాకపోతే ఇంకోసారైనా సక్సెస్ అవుతారు. సో అట్లా మైండ్లో దృష్టిలో పెట్టుకొని నువ్వేం చేయాలి, ఎట్లా స్టాండర్డ్ సెటప్ పెంచుకోవాలన్నది ప్లాన్ చేసుకో. అది ఫ్రమ్ టైం టు టైం నేను కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటాను మీతో. ముందుకు వెళ్తాం. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి నవంబర్లో జరగాల్సింది కోర్టు ఆర్డర్, ఇవన్నీ మనం గతంలో డిస్కస్ చేసాం. అండ్ అదే రోజు క్లాస్ ఇస్తున్నప్పుడు కూడా నేను చెప్పాను, హార్డ్లీ ఇది ఆ క్లాస్ కూడా మీరు చూసుకోవచ్చు. నవంబర్ లాస్ట్ కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాము. సేమ్ అదే విధంగా వీళ్ళు డిసెంబర్లో 2nd or 3rd వీక్లోకి డిసెంబర్ 16th నుంచి ఎగ్జామ్ వెళ్ళటానికి తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఈరోజు గురువారం అండి, బుధవారం సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో చర్చించినట్టుగా మనకు సమాచారం. సో అదే నేను మీకు కూడా చూపించాను. ఈ డిసెంబర్ 16 అంటే ఇక హార్డ్లీ ఎంతో సమయం లేదు మీకు. ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడి నుంచి వస్తున్న కరెంట్ రిలేటెడ్ అంశాలు కూడా కాస్త దృష్టిలో పెట్టుకోండి. ఈ కొత్తగా ఏదైతే కోర్టు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి సరిచేసి మెరిట్ జాబితా ఏముందో అది 1 వీక్లో వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఆ జాబితా అది వస్తూనే ఉంటుంది. మీ ప్రిపరేషన్ మీరు ఇక కొనసాగించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా షార్ట్లీ మీకు వెబ్సైట్లో వస్తుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి చూడొచ్చు. హార్డ్లీ డిసెంబర్ 25th లోపు గ్రూప్ 1 మెయిన్స్ అయిపోతాయండి. జనవరి మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంది, సివిల్స్ ఉన్నది మెయిన్స్. అందుకని దీనికన్నా ముందే గ్రూప్ 1 అయిపోవాలి. లేకపోతే దీని తర్వాత అంటే మళ్ళీ అది ఫిబ్రవరికో ఎప్పటికో వెళ్తుంది. అది ఇంకా డిలే ప్రాసెస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్యాలెండర్ ఇవన్నీ ఉంటాయి. ఇంకేముంటాయో వాళ్ళకి సంబంధించి మనకు అనవసరం. ప్రాబబుల్ టైం అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి బహుశా ఇదే ఎక్కువ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డేట్స్ ఏవిస్తాయో మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, చూడండి. దీనికి సంబంధించి కూడా కరెంట్ రిలేటెడ్ ఏమన్నా ఇంకా ఎగ్జామ్ వరకు మనము అన్ని కరెంట్ రిలేటెడ్ అందజేస్తామని చెప్పాం కాబట్టి ఏమన్నా వస్తే అవి కూడా నేను మీకు అందజేస్తూ వస్తాను. దీనికి సంబంధించి మళ్ళీ నేను మీకు స్పష్టమైన వివరణ అందజేస్తాను. ఓకే అండి. ఈ గ్రూప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడకల్లా ఇంకా ముందు చక్కటి అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్ చూసి నిరుత్సాహపడకండి. ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. మంచిగా ప్రయత్నం చేయండి, మంచి విజయాన్ని అందుకుంటారు. గుడ్ లక్.